యాక్సిడెంట్. ఇది జస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ బయటకు వచ్చిందనమాట. బాడీ క్యామ్ ఫుటేజ్ పోలీస్ వాళ్ళు రిలీజ్ చేశారు. అంటే ఆ పర్సన్ హిట్ అండ్ రన్ లో అరెస్ట్ అయ్యాడనమాట. అంటే హిట్ అండ్ రన్ లో అరెస్ట్ కూడా అవుతారా అంటే యాక్చువల్గా ఏదైనా బై ఎనీ రీజన్ ఇప్పుడు మనము కార్ పార్క్లోనో లేకపోతే ఇంకొక చోటో మనం వేరే వాళ్ళ కారుకి గనక గుద్దినప్పుడు అక్కడ గనక మీరు డ్రైవర్ కానీ వాళ్ళకి సంబంధించిన ఎవరు కారుకి సంబంధించిన పర్సన్స్ ఎవరు కనపడలేదని చెప్పేసి వెళ్ళిపోకూడదు. But he turned it too sharp, and I told Jody when he was trying to pull in the parking spot, I go, he's going to hit that car. So it was pulling in? Yeah, he was wheeling in, okay, and he hit it. And I thought it moved, but then when he backed off of it, it went bloop, bloop, and I was like, Jody, he just ran into that car. So he parked, okay, went in real quick. No, not a bit. రైట్, ఇక్కడ ఆమె యాక్చువల్గా ఎవరైతే ఉన్నారో ఆమె కారు ఓనర్ కాదు. అప్పుడు ఆ బయట అమెరికన్ ఎవరైతే ఉన్నారో ఆమె చూసింది వీళ్ళు రివర్స్ చేస్తూ వెళ్ళి ఆ కార్కి తగిల్చడము, మళ్ళీ దిగి చూసుకోవటం, వెళ్ళిపోవడం అనేది చూసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు షాప్లోకి వెళ్ళారంట. అంటే కారు తగిలిచ్చారు, అక్కడే పెట్టారు, మళ్ళీ లోపలికి షాప్లోకి వెళ్ళారు, షాప్లోకి వెళ్ళి బయటకు వచ్చారు, వెళ్ళిపోయారనమాట. కానీ వాళ్ళు అసలు తగిలింది వేరే కారుకి మనం గుద్దాము అన్న కేర్ దే జస్ట్ డోంట్ కేర్ అనమాట. But that's about it. So I went in and took my stuff and came back and I left. Like I wasn't. But I remember that when I was parking, I heard like some kind of a crack or something in the tire, and that was it. So I parked it properly. I thought I was having some issues or something. సో అతనికి తెలుసు అంటే యాక్చువల్గా ఏదో జరిగింది, నా టైర్ ఏదో పాడైందో లేకపోతే టైర్ ఏదో గుద్దుకుందో లేకపోతే టైర్ దేనికో ఎక్కిందో అన్నట్టు చెప్తున్నాడు. కానీ యాక్చువల్గా డెఫినెట్గా కారు పెయింట్ అవతల పక్క వైట్ కార్ పెయింట్ ఈ కారు మీద అంటింది అని అంటే అది ఎంత పెద్ద ఇదో డెంటో ఈజీగా తెలిసిపోతుంది. ఎప్పుడైనా ఎవరైనా సరే వేరే ఎవరికైనా కారు గుద్దినప్పుడు అది మీరు పార్కింగ్ లాట్లోనో లేకపోతే ఎవరి దగ్గర ఇళ్ళ దగ్గరనో అక్కడ డ్రైవర్ కానీ ఎవరన్నా లేకపోతే కనుక మీరు సింపుల్గా తప్పించుకోవడానికి పోదు, ఏం ప్రాబ్లం లేదు, ఏం అవ్వదండి, అస్సలు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి ఏంటంటే మీ ఇన్సూరెన్స్ వాళ్ళు వాళ్ళ ఇన్సూరెన్స్ వాళ్ళకి డబ్బులు పే చేస్తారు. దీంట్లో కూడా 2 రకాల ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అని, తర్వాత ఇంకొక ఏది ఫుల్ ఇన్సూరెన్స్ అనేది 2 ఉంటాయి అనమాట. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటారు దాన్ని. సో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితేనేమో వాళ్ళ కార్కి డ్యామేజ్లు పే చేస్తారు, మీ కార్ మీరు ఓన్గా చేయించుకోవాలి. అదే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అయితే మీ కారు రిపేర్ చేపిస్తారు, వాళ్ళ కారు రిపేర్ చేపిస్తారు. కానీ మీరు ఒక్కసారి తగిలిన తర్వాత మీరు కనుక ఆ స్పాట్ నుంచి మీరు చెప్పకుండా కనుక వెళ్ళిపోతే దట్ విల్ కమ్ అండర్ హిట్ అండ్ రన్ అనమాట.